హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. L1 అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మనీ మేడం వైజాగ్ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ చాలకుడు నుండి శాసకుడు వరకు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి సాధారణంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఫర్ యూ. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అండ్ డాక్టర్ జీకే గారు కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్కి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి చాలా అద్భుతమైనది, చాలకుడు నుండి శాసనుడు అన్న టాపిక్ మీద మనం జ్ఞానాన్ని తీసుకుందామండి. నేను మీరు షేర్ చేసుకోవడమే ఇక్కడ జరుగుతుంది. నేను చెప్పేదేమి అంటే మీకు కావాల్సిందే అందుతుందని నేను అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. సర్వసాధారణంగా మనకి సీతాకోకచిలుక అని మనం చూస్తాం కదా. అది ఒక 4 దశల్లో అది అందమైన సీతాకోకచిలుకగా మారడం మనం చూస్తాం, అంటే గ్రహిస్తాం. అలాగే ఒక మానవుడు, సామాన్య మానవుడు ఒక భగవంతుడి స్థాయిలోకి వెళ్ళడానికి ఎన్ని దశలైతే ఉంటాయో ఆ దశలను ఇక్కడ జీకే గారు చాలా అద్భుతంగా చెప్పారు మనకి. అవేంటంటే చాలకుడు నుండి శాసనుడు. అంటే చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు. ఇలా 6 దశలు ఉంటాయన్నమాట. అంటే ఒక ఆత్మ సామాన్య స్థితి నుండి పరిపక్వ స్థితికి, ఒక భగవంతుడి స్థాయికి చేరుకోవడంలో ఈ దశలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఆ దశల్లో, ఆయా దశలలో మార్పులు చెందుతూ, ఒక్కొక్క దశ నుండి ఇంకొక దశకు మార్పు చెందుతూ మనం అక్కడ ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూ వెళ్తామన్నమాట. అలా లాస్ట్ దశకి వచ్చేసరికి మనం ఒక భగవంతుడిగా మారే స్థితే ఈ చాలకుడి నుండి శాసనుడు అన్న ఈ పుస్తకం నుండి మనం ఈ జ్ఞానాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ చాలకుడు నుండి శాసనుడిలో చాలకుడు అన్న దశను మనం తీసుకుందాం. చాలకుడు అంటే ఆ పేరులోనే ఉంటుంది మనకి చాలా వరకు కూడా. ఏంటి చాలకుడు అంటే? చలించేవాడు, తిరిగేవాడు. వాడు ఫస్ట్‌లో ఏమీ తెలీదు. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఏం తెలీదు. ఏం చేయాలో తెలీదు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఓహో! అక్కడ పలానా చోట క్లాస్ ఉంది. పలానా చోట క్లాస్ ఉంది. అంటే అక్కడికి వెళ్తాడు. ఆ క్లాస్‌లో వింటూ ఉంటాడు ఫస్ట్. తిరుగుతూ ఉంటాడు. తిరగడం అంటే ఓహో! చెప్తారు ఎవరైనా, ఇక్కడ క్లాస్ ఉంది, అక్కడ క్లాస్ ఉంది అంటే అక్కడికి వెళ్ళడము, చూడడం. కానీ ఆ ఉన్న పరిస్థితిలో అయితే ఎంతవరకు అర్థమవుతుందో మనకు తెలీదు కానీ వెళ్ళడము, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం అయితే చేస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడేంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎలా ఉంటాడు అంటే ఈ చాలకుడు అనేవాడు తినడము, తిరగడము, పిల్లల్ని కనడము. ఈ ఈ స్థితిలోనే ఉంటాడనమాట. అంటే వాడికేమీ లేదక్కడ. అంటే ధ్యాన స్థితిలో కూడా పూర్తిగా రాలేదు. ధ్యాన మార్గంలో కూడా రాలేదు. ఈ మూడే, అంటే ప్రాపంచిక మానవుడు సామాన్యంగా ఎలాగుంటాడో అలా ఉంటాడు చాలకుడనమాట. ఎలా అంటే తినడము, తిరగడము, పిల్లల్ని కండము. ఆ పిల్లల్ని పెద్దవాళ్ళు చేసే నేపథ్యంలో డబ్బులు సంపాదించడము. డబ్బులు సంపాదించడము, తర్వాత ఇంకా, ఇంకా అదర్‌గా ఏంటది, పేరు ప్రతిష్టలు. ఇలాంటి వాటి కోసమే టైంని వెచ్చించడము, ధన సంపాదన కోసమే వాడు పాకులాడుతూ ఉంటాడనమాట. ఇలా కాలం జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. సాగించిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత అతనికి ప్రక్కవారితో పరిచయం ఏర్పడుతది. అంటే ఇలాగే ఉండడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపించి పక్క వాళ్ళకి తో పరిచయం మెల్లిమెల్లిగా చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెడతాడు. సహాయం చేయడం అంటే ఎలా ఉంటుంది? అది కూడా ఎలా చేస్తాడంటే వీళ్ళకి సహాయం చేస్తే ఏదైనా వీళ్ళకి సహాయం చేస్తే ఏదైనా మనకి కూడా తిరిగి సహాయం చేస్తారు. ఒకవేళ మన పిల్లలకి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ నుండి మనం సహాయం పొందొచ్చు అని అక్కడ ఏమవుతుందంటే ఇచ్చిపుచ్చుకోవడం మాత్రం అలవాటు చేసుకుంటాడక్కడ.
గివ్ అండ్ టేక్. అంటే వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు తిరిగి మనకు సహాయం చేస్తారు అన్న నేపథ్యంలో అక్కడ ఒక పాయింట్‌ని నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకున్న తర్వాత అలా కొద్ది రోజులు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు అతనికి ఏమవుతుందంటే వ్యాపారములో నష్టం రావడము, లేదంటే ఒక విపత్కరమైన పరిస్థితి రావడము, లేదంటే ఏదో ఒక సమస్య, ఒక అనారోగ్యము రావడం మొదలవుతుందనమాట. అంటే ఆత్మ కొద్ది రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంక వీడు ఇలాగే ఉంటాడు అని చెప్పి ఏదో ఒక మనం ఏం చేస్తాము, ధ్యానంలోకి ఊరికనే ఎవరో వస్తారు. అంటే గత జన్మల సంస్కారం ఉండి వాళ్ళకి ఆత్మ పరిపక్వ స్థితిలోకొచ్చిన వాళ్ళు ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి సమస్యలు లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకునే తపనతో వస్తారు. ఇక్కడ ఈ ఆత్మ ఏమీ తెలియని స్థితిలో ఉంది కదా! వాడికేదో ఒక సమస్య రావాలి. వస్తేనే గాని ఆ ధ్యాన స్థితిలోకి రావడం, జ్ఞానాన్ని తెలుసుకోవడం అన్న దారిలో వాళ్ళు ప్రయాణం చేయరు. అప్పుడేంటంటే ఇటువంటి సమస్యలొస్తూ ఉంటాయన్నమాట. వ్యాపారంలో నష్టం రావడము, అనారోగ్యాలు రావడము, సమస్యలు రావడం వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడేం చేస్తాడంటే యాక్చువల్‌గా ఇక్కడ ఈ స్థితిలో వాటిని అంటే కొంతవరకు బాగానే వచ్చాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఓహో! ఇలా కాదు. నాకు ఇది కాకుండా ఇంకోటేదో ఉందని చెప్పి ఏం చేస్తాడంటే అప్పుడు క్లాసులకి వెళ్ళి పురాణాలు, భగవంతుని లీలలు వింటూ ఉంటాడు. ఆ వినడంలో ఒక ప్రశాంతత, మనసుకి ఒక ప్రశాంతత అనేది వస్తదనమాట. చూడండి కొన్ని కొన్ని పదాలు వింటూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటది. ఏమీ వినలేని వాళ్ళకి, క్లాసులు వినలేని వాళ్ళకి. అలాగా ఈ చాలకుడికి కూడా మనసు అయితే ప్రశాంతత అనేది అనిపిస్తుంది. ఇలా స ఇలా కొద్ది రోజులు ఎప్పుడైతే చాలకుడు వెళ్లి క్లాసులు చూస్తూ ఉంటాడో, ఈ పురాణాలు అవి కూడా వింటూ ఉంటాడో, అప్పుడేంటంటే ఇప్పుడు అన్న స్థితిలోకి మారుతాడనమాట. అంటే ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కొంతమంది ఇందాకే మనం చెప్పుకున్నాం. పూర్వజన్మలో జ్ఞానం ఉన్నట్లయితే, కొద్దిపాటి జ్ఞానం ఉన్నట్లయితే, ఈ జన్మలో వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలన్న తపనతో వస్తారనమాట. లేదు, ఏమీ లేదు, అలాంటిదేమీ లేనప్పుడు ఇలా ఏదో ఒక పరిస్థితి వచ్చి, దాని ద్వారా మనం ధ్యానంలోకి రావడం అనేది జరుగుతుంది మాస్టర్స్. నెక్స్ట్ శ్రవణుడు. చాలా కూడా అయిపోయింది. శ్రవణుడు. శ్రవణుడంటే మనం వినడం అన్నమాట. శ్రవణం అంటే వినడం. ఆ వినే స్థాయిలోకి ఇప్పుడు ఇంకొక దశలోకి వెళ్ళాం. చాలకుడు నుండి శ్రవణుడు అనే దశలోకి మారామన్నమాట. మార్పు చెందాం. ఇక్కడేమంటున్నాడు? సతులు సుతులు మాయ, సంసారము మాయ, తనువు మాయ, ధనము మాయ, మాయ గెల్చువాడు మర్మజ్ఞుడగు యోగి. విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ వింటాడు కదా! విన్న తర్వాత వాడికి తెలిసిపోతదనమాట. ఏంటి అంటే ఈ బంధాలు మనం కట్టి పడేసే ఒక మాయ లాంటివి. ఫ్యామిలీలో ఉన్నటువంటి బంధాలు. అందుకే అర్జునుడు కూడా చెప్తాడు. ఏమంటాడు? కృష్ణుడు కూడా చెప్తాడు. "అర్జున, నువ్వు యోగివి కా" అంటాడు. యోగి అంటే అక్కడ యోగి ఎలా ఉంటాడు? బంధాలని ఉంటాయి బంధాలు. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటాడు. కుటుంబంలో మనం ఎలా ఉండాలండి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? నా కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా కుటుంబము ఏ ఇలా అనుకోని దాంట్లో కూరుకుపోతాం. అప్పుడు ఇది కాదు అని మళ్ళీ మనకి ఒక ఆహ్, ఒక ఏదో ఒకటి ప్రాబ్లమొచ్చి మనం రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా యోగి వేమన కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ శరీరం మాయ అంటున్నాడు. ఏ సతులు సుతులు భార్య, భర్త అన్నది కూడా మాయే. పిల్లల మాయ. ధనము మాయ అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? కీర్తి ప్రతిష్టలు కూడా మాయే అని చెప్తున్నాడు. అటువంటి వాటి కోసం తాత్కాలికమైన వాటి కోసము నువ్వు ప్రాకులాడవద్దు. ఏదైతే శాశ్వతమైనదో దానికోసం నువ్వు ప్రాకులాడు అని ఎంత అద్భుతంగా చెప్పారంటే వేమన యోగి ఈ పద్యం ద్వారా చాలా అద్భుతంగా విశ్లేషించడం అనేది జరిగింది మాస్టర్స్. అయితే ఇక్కడ అనేక మంది ఏం చేస్తాడు? అనేక మంది జ్ఞానుల అనుభవాలను ఆధ్యాత్మిక వక్తల యొక్క ప్రసంగాలను వింటూ ఉంటాడు. చూడండి మనం
కొన్ని కొన్ని టైంలో మనం ఎంతోమంది పండితుల యొక్క ఆ ప్రసంగాలు వినేటప్పుడు మనం చాలా అద్భుతంగా శ్రవణానందం చేయడం వలన మనకు ఓహో! ఇది చాలా మంచి పాయింట్లు అని తెలిసినప్పుడు ఒక విధమైన ఆనందం మన లోపల నుంచి వస్తదనమాట. అలాగనమాట. అయితే ఇక్కడ మనం ఇలాగా వింటూ ఉండగా 2 కథలు ఇక్కడ చెప్పుకుందాం మనము. ఒకటేటంటే వాల్మీకి గురించి మనం తెలుసుకుందాం. వాల్మీకి మహానుభావుడు మనకందరికీ ముందు తెలిసిందే వాల్మీకి గురించి. అతను ఒక బోయవాడు. అతను దారిన పోయే వాళ్ళందరినీ దారి దోపిడీలు చేస్తూ, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని కానీ, మరి ఇంకేదైనా బంగారాన్ని కానీ దోచుకుంటూ ఉండేవాడు. హత్యలు చేసేవాడు. దారి దోపిడీలు చేసేవాడనమాట. అలా వెళ్తున్న నేపథ్యంలో మునీంద్రులు ఎదురు పడతారనమాట. ఎదురు పడితే ఇప్పట్లాగా ఈయన తత్వం ఏంటి? ఎవరైతే దారిన పోతారో వాళ్ళ దగ్గర ఏవైనా ఉంటే తీసుకోవడమే కదా! అలా తీసుకునేటప్పుడు నారదుల ఎప్పుడైతే నారదులు ఎదురుపడ్డారో అప్పుడు అడుగుతాడనమాట నారదులు. "బాబు నా దగ్గర ఏమీ లేదు. నేను సర్వసంగ పరిత్యాగిని" అని చెప్తాడు. చెప్తే వాల్మీకి ఏమంటారంటే, "సర్వసంగ పరిత్యాగి అంటే బోయేవాడు ఏమీ తెలీదు కదా! అజ్ఞానంతో ఉంటాడు. ఏమీ తెలియని స్థితిలో ఉన్న బోయేవాడు ఏమని అడుగుతాడు? అసలు సర్వసంగ పరిత్యాగి అంటే ఏంటి చెప్పండి స్వామి" అంటాడు. సర్వసంగ పరిత్యాగి అంటే తనతో ఏదైతే రాదో దాని కోసం కాకుండా, తనతో ఏదైతే వస్తుందో దాని కోసం ప్రాకులాడేవాడే సర్వసంగ పరిత్యాగి అని చెప్తారు. ఓహో! అలానా? అని చెప్పి అప్పుడు వాల్మీకి దానికోసం నన్నేం చేయమంటారు? అంటే ముందు మొట్టమొదట నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ భార్యాబిడ్డలు నువ్వు సంపాదిస్తున్నావు కదా ఇది. ఈ సంపాదనలో నీ భార్యాబిడ్డలు ఏదైనా పాపం పంచుకుంటారా? అని అడగమంటాడు. ఓకే. అలా అని చెప్పి ఇంటికి పంపిస్తాడు నారదుల వారు పంపిస్తే వాల్మీకి ఇంటికి వెళ్తాడు. రోజులాగానే భార్య భోజనానికి వచ్చారని చెప్పి ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చి ప్రేమగా వడ్డన చేసి వడ్డిస్తూ ఉంటది. అప్పుడు ఈ వాల్మీకి ఏమంటాడంటే ఆహ్, నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా! ఈ డబ్బుతో పాటు నేను ఏవైతే ఈ దారి దోపిడీలు, హత్యలు చేస్తున్నానో ఆ పాపాన్ని మీరు పంచుకుంటారా అని అడుగుతాడు. అడిగితే ఆమె అంటది, "ఆ! నేను నీ సంపాదనతో నేను వండి పెట్టడమే నా బాధ్యత. అంతేకాని నీ పాపంలో నేను ఎటువంటి పాలు పంచుకోను" అని చెప్తదనమాట. ఓహో! అని చెప్పి అక్కడ కొంచెం అర్థమవుతది వాల్మీకి. మళ్ళీ పిల్లల్ని అడుగుతాడు. ఏమని? బాబు నేను ఏదైతే పాపం చేస్తున్నానో నా సంపాదనతో పాటు ఈ పాపాన్ని కూడా మీరు పంచుకుంటారా అని అడిగితే లేదు లేదు. నిన్ను సంపాదించి ఇలా దారి దోపిడీలు ఇవన్నీ చేసి మిమ్మల్ని సంపాదించమని మేమెప్పుడు అనలేదు. మీరే సంపాదిస్తున్నారు. మేము మీ సంపాదన మాకక్కర్లేదు. కానీ అడుక్కునైనా తింటాం గానీ, ఈ పాపంలో మేము పాలు పంచుకోము అని చెప్పేస్తాను. అప్పుడు వెంటనే ఆయనకున్నటువంటి ఆ పొరలన్నీ తొలగిపోతాయి. మాయ పొరలన్నీని. ఓహో! ఈ సంసారం, ఈ కుటుంబం అనే బంధంలో నేను ఉండిపోయాను. ఇన్ని పాపాలు ఇన్ని చేశాను. ఏ వాళ్ళకి ఎంతలో ఇస్తే అంతలో వాళ్ళుందురు. కానీ ఈ సంసారం అనే మోహంలో పడిపోయి నేను ఇవన్నీ చేసుకొచ్చానని చెప్పి వెంటనే మళ్ళీ తిరిగి నారదుల వారి దగ్గరికొస్తారు. వచ్చి అప్పుడు చెప్తారు. "అయ్యా! నేను చాలా తప్పు చేశాను. తప్పని చేశాను. కానీ ఈ పాపాన్ని నుండి బయటపడే మార్గం ఏంటి?" అని అడుగుతాడన్నమాట. అప్పుడు నారదుల వారు ఒకటే చెప్తారు. "ధ్యానం చెయ్యి. ధ్యానం ద్వారానే నువ్వు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఈ కర్మలు, ఈ పాపాలు ఇవన్నీ కూడా ధ్యానమనే ఆహ్, ఒక దీంట్లోనే నీకు తగ్గుతాయని చెప్పడంతో అప్పుడు వాల్మీకికి చాలా వరకు అర్థమవుతుందనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సంసారము, ఈ పిల్లలు, ఈ బంధాలు అని చెప్పి అక్కడే ఉండిపోవడము కాదు. మన కోసం మనం, మన ఎదుగుదల కోసం మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అప్పుడే మనం ఒక మానవుడి స్థితి నుండి ఒక అద్భుతమైన భగవంతుడి స్థాయికి చేరుకోగలుగుతాము. అంటే ఇక్కడేంటి భార్య, పిల్లలు మోహమే, కుటుంబము మోహమే, ఫ్యామిలీ అనేది. కానీ అందులో ఎలా ఉండాలి? మనం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. కానీ దానికోసం మనం ఏం చెయ్యాలో
ఏం చేయకూడదో తెలియకుండా అజ్ఞానంతో ఏవేవో చేసేస్తూనే ఉన్నాం మనం. అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్టోరీ కూడా మనం ఇక్కడ చెప్పుకుందామండి. ఒక ఇద్దరు ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే హ్మ్. చెరుకో ఇల్లు తీసుకుంటారు. ఇంట్లో అద్దెకుంటారనమాట. అద్దెకుంటే మొదటి వ్యక్తి ఏం చేస్తాడు? కొంచెం లగ్జరీ లైఫ్ అతనిది. అయితే అతనేం చేస్తాడంటే గబగబా ఇంట్లో దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత ఓహో! ఇల్లంతా చూస్తాడు. చూసి ఈ ఇంట్లో గచ్చులు బాగోలేవు. ప్రహరీ గోడ బాగోలేదు. సున్ బాలేదు. సున్నాలేయించాలని చెప్పి గబగబా తన డబ్బుల్లోవి గచ్చులవన్నీ నీట్‌గా చేయించేస్తాడు. ప్రహరీ గోడ కూడా చేయించేస్తాడు. తర్వాత రంగులు కూడా వేయించేస్తాడు. ఇంటికి కావాల్సినవి ఏస్తాడు. ఇక రెండో వ్యక్తికొచ్చేసరికి చాలా జాగ్రత్త పరుడండి అతను. అతనేం చేస్తాడంటే, తనకి ఏటి అవసరం పడుకోవడానికి ఒక మంచం, డబ్బులు, బట్టలు ఇవన్నీ ఉంచుకోవడానికి ఒక బీరువా, ఒక మిక్సీ గ్రైండర్ ఇప్పుడు సర్వసాధారణంగా అందరికీ ఉండవలసినవి. కనీస అవసరాలు తీర్చే నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా, ఒకరోజు ఇంటి యజమానొచ్చి, "మీ ఇద్దరు ఇల్లు ఖాళీ చేయాలి" అని చెప్తాడు. చూడండి ఎంత అద్భుతమో ఇక్కడ. అది ప్రాపంచిక స్థితి. వచ్చి అడుగుతాడు. అడిగిన తర్వాత వీళ్ళిద్దరూ ఓకే. సరే అంటాడు. సరే అని చెప్పేసిన తర్వాత ఈ రెండో వ్యక్తి ఏవైతే సామాన్లు అవసరమైనవి నీడ్స్ కొనుక్కున్నాడు కదండీ! అవన్నీ హ్యాపీగా మంచం, బీరువా ఏవైతే కొనుక్కున్నాడో అవి వెహికల్‌లో ఏసి పట్టుకెళ్ళిపోయి ఖాళీ చేసేస్తాడు. ఇక మొదటి వ్యక్తి ఏం చేశాడు? ఏమీ ఆలోచించలేదు. ఏం చేశాడు? ఏవైతే గచ్చులేసాడో, రంగులేసాడో అవన్నీ తీసుకెళ్ళడానికి అవుతదండి? అవ్వదు కదండీ! అమ్మో! ఇవన్నీ నేను డబ్బులు ఖర్చు పెట్టాను. చాలా డబ్బులు ఖర్చయిపోయాయని లబోదిబోమంటాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఏదైతే ఈ బంధాలు, ఈ ఇల్లు, సంసారము అనుకుని ఉంటామో, అక్కడికక్కడే అలాగా దాంట్లోనే ఉండి కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత వాడు చనిపోయినా సరే అక్కడే అలాగా ఉంటాడు. ఎందుకంటే మోహం. ఇక రెండో వ్యక్తి ఏం చేశాడు? సంసారంలోనే ఉన్నాడు. తన పని తన కోసం తను టైం పెట్టి అన్నీ నేర్చుకుంటున్నాడు. ఆత్మజ్ఞానం, అనుభవాలు వినడము, స్వాధ్యాయం చేయడము, సజ్జన సాంగత్యం చేయడము ఇవన్నీ చేస్తూ తన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇతర లోకాలలో ఏదైతే పైలోకాల్లో తనకొక సీటు రిజర్వేషన్ చేయించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చుకుంటున్నాడట. అందుకే ఫిజికల్ లెవెల్‌లో ఏవి కావాలో, ఎటువంటివి నీడ్స్ ఉన్నాయో అవే చూసుకున్నాడు. అలా మనం, మనం ఒక మనం ఆ సంసారంలో ఉంటూనే మనకి కావాల్సిన పైలోకాల్లో మనకి కావాల్సినవన్నీ ఏర్పాట్లన్నీ ఇక్కడి నుంచే మనం ఇవన్నీ తెలుసుకుంటూ ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ మనం అక్కడ ఇంకొక విషయం కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే తెలుసుకోవచ్చు. ఏంటంటే ఆయనేమంటున్నాడు రెండో వ్యక్తి, "ఓహో! ఇక్కడ పనయిపోయింది నాకు. నేనింకా వెళ్ళిపోవచ్చు." ఈజీగా అన్నమాట. నా పనయిపోయింది. నేను వెళ్ళిపోతాను. హాయిగా అక్కడ నాకు సీటుంది. ఆ సీటు నా ఇల్లు ఉంది. ఒక ఇల్లుంది. ఆ ఇంటికి నేను వెళ్ళిపోతానని చాలా హ్యాపీగా అతను వెళ్ళిపోతాడన్నమాట. అలాగా మనం దేనికోసమొచ్చాం భూమి మీదకి? ఏం చేయడం కోసమొచ్చాము? అన్న విషయాలు మనకి చాలా అవసరం. ఆ రెండో వ్యక్తి ఏదైతే చేశాడో అది కరెక్ట్. ఈ 2 కథల్లో మనం ఆ విధంగా ప్రాపంచిక స్థాయిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నీ చాలా అద్భుతంగా ఈ 2 కథల ద్వారా చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇంకొకటేటంటే ఇక్కడ ఈ శ్రవణుడు అన్న దాంట్లోని కూడా మనం కొంతవరకు నేర్చుకోవాలి. ఏంటంటే యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అలా తెలుసుకుంటూ మనం ఇంకా రెండోదేటంటే శ్రవణుడయిపోయింది. గ్రాహకుడు అన్న స్థాయిలోకి మనం చేరుకుంటాం. గ్రాహకుడు అంటే ఎవరు? ఏదైతే విషయాలను మనం ముందంతా ఆహ్, కొన్ని స్టోరీలు విన్నాము. కొన్ని చూసాము. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ గ్రాహకుడు అన్న స్థితిలోకొచ్చేసరికి ఆటోమేటిక్‌గా లోపల ఏదైతే జ్ఞానం వెళ్ళిందో అదంతా లోపల చూడండి క్లాసులు విన్న తర్వాత చాలా మంది క్వెషన్స్ ఏస్తూ ఉంటారు కదా!
ఆ జ్ఞానం విన్న తర్వాత అలాగే ఇక్కడ కూడా గ్రాహకుడు అన్న ఒక దశలోకి మనం వెళ్తామన్నమాట. అంటే ఏంటి? గ్రాహకుడు అంటే గ్రహిస్తాడు. ఏవైతే విన్నాడో అవన్నీ గ్రహిస్తూ ఉంటాడనమాట. ఆ గ్రహించడంలో అతనికి చాలా క్వెషన్స్ వస్తాయండి. ఏమేం క్వెషన్స్ వస్తాయంటే, నేను ఈ భూమి మీదకెందుకొచ్చాను? ఏం చేయడానికొచ్చాను? హ్మ్. తర్వాతేంటంటే కొందరు పేదవాళ్ళుగా ఎందుకుంటారు? కొందరు ధనవంతులుగా ఎందుకు పుడతారు? కొంతమంది తక్కువ ఆయుష్‌తో ఎందుకు పుడతారు? కొంతమంది ఎక్కువ ఆయుష్‌తో ఎందుకొస్తారు? కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళుగా ఎందుకు జన్మ తీసుకుంటారు? కొంతమంది అనారోగ్యం కుష్టి వాళ్ళుగా ఎందుకు పుడతారు? ఇలా ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వీటికి అసలు వీటికి గల ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అని చాలా ప్రశ్నలు వాళ్ళలో వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడొస్తాయి? మనం ఏదైతే ముందు దశలో తీసుకున్నామో జ్ఞానము, ఆ దానికి మనం గ్రహిస్తాం. లోపల అంతా అంతర్మథనం అవుతూ ఉంటదన్నమాట. అయినప్పుడు మనకి ఈ ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. నా వాస్తవాన్ని నేనెందుకిలా సృష్టించుకుంటున్నాను? దేనికోసం సృష్టించుకుంటున్నాను? జ్ఞానం కలిగితే కర్మలు దగ్ధమవుతాయంటారు. అసలు ఆ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ వాడికి ప్రశ్నల రూపంలో వస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. అలా వచ్చినప్పుడు ఇంకొక ప్రశ్న ఉదయిస్తదట. ఏంటంటే, నన్ను ప్రేమించేవాడు నా పతనాన్ని చూస్తాడు. నన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు నా ఎదుగుదలను కు ప్రయత్నం చేస్తారట. ఇక్కడ చూడండి. ఏంటంటున్నాడు? నిన్ను ప్రేమించేవాడు నీ పతనానికి కారణమవుతే, నిన్ను ద్వేషించేవాడు నీ ఎదుగుదలకు ఎదిగే విధంగా చూస్తాడట. అంటే మనం చూడండి, ఎప్పుడో ప్రేమించేవాడు అవసరమైతే పిలుస్తాడు. కానీ ద్వేషించే వాళ్ళు మనం ఎప్పుడూ ఉంటాం. నిరంతరము ఉంటాం. అంటే ఒక విధంగా అందుకే పత్రిసారి చెప్తూ ఉంటారు. ఎవరి వల్ల అయితే నువ్వు సఫర్ అవుతున్నావో వాళ్ళే గురువు అని చెప్తారు. అలాగా ఇక్కడ ఇలా జరుగుతుందేంటి? ప్రేమించేవాడు పతనానికి కారణమవడం ఏంటి? ద్వేషించేవాడు ఎదుగుదలకు కారణమవడం ఏంటి? ఏంటి? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ గ్రాహకుడు అన్న దశలో అన్నమాట. ఇక్కడ రాముడిని కైకేయి చూడండి మనకి రామాయణంలో రాముడిని కైకేయి అడవులకు పంపించడం అనేది ఘట్టం మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒకటి. ఏంటంటే మనం అనుకుంటాము. ఆహ్, ఇన్ని సంవత్సరాలు రాముడు వనవాసం చేయాలి అని కైకేయి కోరుకోవడం అనేది ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు. ఏంటంటే రాముడుని యాక్చువల్‌గా కైకేయి ఏ కష్టము, ఏ బాధ లేకుండా చాలా ప్రేమగా పెంచుతదట. కానీ ఇక్కడ మరి అలా ప్రేమగా పెంచిన కైకేయి ఎందుకు రాముడిని అడవులకు పంపింది అని అనుకుంటే మనకి ఆ లోపల అంతరార్థం తెలీదండి. ఇక్కడ రాముడు ఏమని కోరుకుంటాడు? ఒక వైరాగ్యంలో ఆత్మజ్ఞానాన్ని గురించి అతను కోరుకుంటాడనమాట. ఎలా ఆత్మజ్ఞానం మనం అంటే తీసుకోవడము అన్న పందాల ఒక ఆలోచన చేస్తాడనమాట. వైరాగ్యంతో. అది ఎలా అవుతుంది అని అడిగితే అని అనుకున్నప్పుడు రాముడు కైకేయికి చెప్తాడు. అమ్మా నాకు వైరాగ్యంతో కూడుకున్నటువంటి స్థితిలో ఆత్మజ్ఞానం కావాలి అని నేను అనుకుంటున్నాను. ఆ కోరిక నువ్వు తీర్చవా? అన్నప్పుడు అప్పుడు కైకేయి ఏం చేస్తదంటే, తాను ఎంతో ఉత్తమ ఇల్లాలు అయినప్పటికీ కూడా, తను ఒక విలన్ తనను తాను కోల్పోయి, ఒక విలన్ పాత్ర పోషిస్తదక్కడ. అందుకే మనం కైకేయి చెడ్డదని అనుకుంటాం. కానీ నిజానికి కైకేయి చాలా అద్భుతమైన మూర్తి. ఎప్పుడైతే ఇది ఎక్కడి నుంచొచ్చింది? రాముడు అనుకున్నాడు. రాముడు అనుకోవడం వల్లే కైకేయికి మందర చెప్పిన మాటలు విని, తను అలా చెప్పడం అనేది జరిగింది. కానీ అది జరిగిందన్నదే మనకు తెలుసు. కానీ అంతరార్థం మనకు తెలీదు. ఇక్కడ రాముడు కోరుకున్నాడు వైరాగ్యం వచ్చింది రాముడికి ఆత్మజ్ఞానం కావాలన్నది మనకు తెలీదు. ఎప్పుడైతే తను ఆ విలన్ పాత్ర పోషిస్తుందో మరి ఎంతో ప్రేమగా పెంచిన రాముడికి ఆ కోరిక తీర్చడం తల్లిగా తన బాధ్యత కాబట్టి తను అలాగా చేస్తూ ఉంటదన్నమాట. అంటే ఇక్కడేంటంటే బాధలు లేకుండా భవిష్యత్తు లేదండి. బాధపడితేనే గాని బోధపడదు అంటారు కదా! ఓషో మహానుభావుడు కూడా బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని
చెప్పడం జరిగింది. అయితే ఈ భూమి మీదకు ఇవన్నీ తెలియాలంటే మనం కొంత సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే గాని ఈ ప్రశ్నలన్నింటికి కూడా మనకి సమాధానాలు దొరకవు. బోలెడు ప్రశ్నలొస్తాయి. ఎందుకంటే నువ్వు ముందు విన్నవి చూసి మరి ఈ ప్రసంగాలు, ఈ భగవంతుడి లీలలు, తర్వాత మంచి మంచి ఆత్మజ్ఞానుల యొక్క ప్రసంగాలు విన్నావు. ఇవన్నీ లోపలికెళ్ళాయి. లోపలికెళ్ళిన తర్వాత గ్రహించావు. అంటే ఆ జ్ఞానాన్ని గ్రహించిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయన్నమాట. ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే కేవలం మనం ధ్యానం ద్వారానే వస్తాయి. గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారానే ఆ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి అన్న అవగాహన కలిగిందనమాట. అంటే ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు కేవలం మనం మనకు దొరకాలంటే ఈ యొక్క ధ్యానం ఒక్కటే తొలిమెట్టు అని మనం తెలుసుకోవాలనమాట. మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఏంటంటే చాలకుడు. రెండో రెండో దశ ఏంటంటే శ్రవణుడు. మూడో దశ ఏంటంటే గ్రాహకుడు. గ్రహించాం. ఎంతవరకు గ్రహించాలో అంతవరకు గ్రహించాం. తర్వాతదేంటంటే సాధకుడు. సాధకుడు అంటే మనం అనుకున్నాం కదా! మన ప్రశ్నలలో చాలా ప్రశ్నలొచ్చాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే గంటలు గంటలు ధ్యానం చేయాలిక్కడ. నిరంతరము సాధన, సాధన, సాధన చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ సాధన ఎలా చెయ్యాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తికి కేవలం అందులోనే మునిగి తేలుతూ ఉంటాడు. ఎందుకు అంటే అది ఒక అలవాటుగా చేసుకున్నాడు కాబట్టి. అది కూడా మనం ప్రారంభంలో గంటలు, 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 గంటలు ధ్యానం చేసి పక్కన ఏం జరుగుతున్నా మనకు తెలీదు. ధ్యాన స్థితిలోను ధ్యానం గురించిన విషయాలు, ధ్యానం క్లాసులు ఇవే తెలుసుకుంటూ ఉంటామనమాట. అది సాధకుడి స్థితిలో మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనకి చాలా విషయాలు బోధపడతాయి. ఏంటంటే స్వప్న శరీరయానము, గత జన్మలు తెలుసుకోవడము, హ్మ్. ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయన్నమాట. ఇవన్నీ దేని ద్వారా సూక్ష్మ శరీరము ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాము. ఇతర లోకాలకు వెళ్ళడము, అక్కడ జ్ఞానాన్ని తీసుకోవడము, ఇవన్నీ సాధన చేయడం ద్వారానే మనకు తెలిసాయి ఈ విషయాలన్నీ అన్న అవగాహన మనకు కలుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకొకటేంటంటే మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయడం కూడా ఇక్కడ ఈ ధ్యాన సాధనా స్థితిలోనే మనకు తెలుసుకుంటాం అన్నమాట. ధ్యానంలో ఎన్నో దృశ్యాలు ఎంతో మంది మాస్టర్‌లు కనబడుతూ ఉంటారన్నమాట. వాళ్ళిచ్చే మెసేజ్‌లు అంటే సాధన ఎక్కువ పెరిగే కొద్దీ మనకెంతో మంది మాస్టర్‌లు కనబడుతూ ఉంటారు. వాళ్ళ మెసేజ్‌లు వింటూ ఉంటాం. దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాం. ఇలా ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇలా ఎన్నో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఇలాగా మనం ఎప్పుడైతే సాధనలో ఇంకా మరికొంత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూ ఇతర మాస్టర్‌ల ద్వారా మెసేజ్‌ల ద్వారా, అంతరాత్మ ప్రబోధం ద్వారా ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తీసుకుంటామో మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని ప్రశ్నలొస్తాయన్నమాట. ఏంటవి? మనం ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించకూడదు? హ్మ్. ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఆహ్, నన్ను నేను ప్రేమించుకోవడం అంటే, మనం నా గురించి నేను తెలుసుకోవడమే. అంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటేనే నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి ఈ సాధన ద్వారా మనకి తెలుస్తూ ఉంటదన్నమాట. సాధన, సాధన, సాధన చేయగా చాలా మందికి ఒక అద్భుతమైన ఆహ్, స్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేమి ఉండదు. ఆలోచన రహిత స్థితిలో కూడా చేరుకోగలుగుతారు ఈ సాధన ద్వారా. ఎన్నో అనుభవాలు పొందుతారు. ఆత్మానుభవాలు. అందులోనే చాలా మంది నాడీమండల శుద్ధి జరిగి పెద్ద పెద్ద అనారోగ్యాల నుండి బయటపడేవాళ్ళు చాలా మందున్నారు. ఇవన్నీ అనుభవాలు ఎక్కువగా పొందడం అనేది ఈ సాధన దశలోనే జరుగుతూ ఉంటదనమాట. ఎప్పుడైతే సాధన దశలో మనం ఈ అనుభవాలు పొందడం ద్వారా, సజ్జన సాంగత్యము ద్వారా మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్‌గా బోధకుడు అన్న దశలోకి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. బోధకుడు అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో మనం అనుభవపూర్వకంగా చాలా మంది అనుభవమే జ్ఞానం అన్నారు ప్రతిసారి. అనుభవాల నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ అనుభవమే జ్ఞానము అన్నది మనం ఎక్కడ తీసుకున్నాము? ఈ సాధన గంటలు, 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 గంటలు చేయడం ద్వారా ఆ అనుభవాన్ని మనం పొందామనమాట. ఏదైతే అనుభవంగా మనం పొందామో దాన్ని
బోధన అనే ఇంకొక దశలోకి మనం వెళ్ళాం. సాధన నుంచి బోధకుడిగా మనం మారామనమాట. మార్పు చెందుతూ ఉన్నాం. ఒక్కొక్క దశలోకి మార్పు చెందుతూ ఉన్నాం అన్నమాట. అంటే మనం ఏదైతే సాధన ద్వారా ఆత్మానుభవం పొంది ఆనందాన్ని పొందామో, దాన్ని మనం ఒక్కళ్ళమే అనుభవించకుండా 10 మందికి పంచాలి అన్నప్పుడు మనం ఆ బోధన స్థాయిలోకి మనం వెళ్తామన్నమాట. ఇక్కడేంటంటే పత్రిసారి చెప్తారు. పెంచే కొద్దీ, పంచే కొద్దీ పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. అందుకే ఏది నీకు మొట్టమొదట తెలిసిందో అదే చెప్పు. ఆ స్థాయిలోకి మనం ఎప్పుడైతే బోధకుడి కింద మారుతామో, మనం తాను ఏ అనుభవాన్నయితే పొందాడో, ఆ అనుభవాన్ని చెప్పడం మొదలుపెడతాడనమాట. అలా ఎప్పుడైతే మొదలుపెడతాడో, బోధకుడి స్థాయిలో అన్ని సత్యవాక్కులే రావాలి. అంటే ఎలాంటి వాక్కులు? మన హ్మ్. మనం చెప్పే వాక్కులు ఎదుటివాడు ఆనందపరిచే విధంగా ఉండాలి. అటువంటి సత్యవాక్కులే రావాలి మన లోపల నుంచి. అలాంటివి మనం వింటూ చెప్తూ ఉండగా, ఆ చెప్పడంలో కూడా మనం నేర్చుకుంటామంట చాలా వరకు. అందుకే పంచమంటారు. రిచర్డ్ బ్యాక్ మహానుభావుడు కూడా అదే చెప్తారు. బోధనలోనే మనం చాలా నేర్చుకుంటాము అని. చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఇంట్లో అత్తాకోడళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. కాదు. అలాంటి విషయాలు మనకొద్దు. మనం బోధించేది మన ఆత్మానుభవం, మన సత్యవాక్కులు, మనకేది తెలుసో అదే ఆత్మజ్ఞానానికి సంబంధించి ఎదుటి వాళ్ళు మన యొక్క అభివృద్ధికి, ఆత్మాభివృద్ధికి, ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మాభివృద్ధికి, సమాజం యొక్క ఆత్మాభివృద్ధికి ఉపయోగపడే ఆ సత్యవాక్కులు మన లోపల నుంచి రావాలి. అంతేకాని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారు. నువ్వు ఏదైతే నీ లోపల నుంచి వస్తుందో సారీ ఏదైతే లోపలికి వెళ్తుందో అది చెడుపు చేయదట. లోపల నుంచి బయటకొస్తుంది చూసారా? అవే చెడుపు చేస్తాయట. అందుకే కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు వెంటనే మనం కట్ చేసేయాలి. మనకు అవసరం లేదు ఆ విషయాలు. సత్యవాక్కులు వినడానికే మన చెవులను ఉపయోగించాలి. మన నోరుంది ఎందుకు? సత్యవాక్కులు మాట్లాడడానికి. అలా అటువంటివే మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరేం చెప్పినా సరే మనం చాలా జాగ్రత్తగా వినడము, ఒక మంచి క్లాసులు వినడము, ఒక మంచి జ్ఞాని తాలూకా ప్రసంగాలు వినడము, క్లాసులు వినడమే మనం చేయాలన్నమాట. ఇక్కడ బోధనా స్థాయిలో మనం బోధిస్తూ ఉంటాము. అక్కడ నేర్చుకోవాల్సి ఉంటాం. ఆ చెప్పినప్పుడే మనం ఎన్నో విషయాలను మన లోపల నుంచి మనకి వస్తూ ఉంటాయన్నమాట. అవి నేర్చుకుంటూ ఆచరణలో పెడుతూ ఉంటాం. ఇలా మనము సాధకుడు అన్న బోధకుడు అన్న స్థాయి నుండి శాసనుడు అన్న స్థాయిలోకి వెళ్తాం. శాసనుడు అంటే ఇక్కడ ఆత్మ సామాన్య మానవుడి స్థితికొస్తది. సామాన్యంగా మానవుడిగా జన్మ తీసుకొని ఒక భగవంతుడి స్థాయిలోకి వెళ్ళే దశలోనే ఈ శాసనుడు అని మనం చెప్పుకుంటున్నాం. శాసనుడు అంటే ఆహ్, ఏదైతే బోధిస్తామో మనం ఆ సత్యవాక్కులు అవి కొన్ని ఒక ఆహ్, శాసనాలుగా ఉండిపోయినట్లుగా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనం తెలుసుకుందాం ఇక్కడ. నిరంతరము మనం బోధిస్తూ ఉండగా ఒక మాస్టరీకి మనం ఎప్పుడైతే ఎళ్తామో అప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మనం బోధన చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు చెయ్యగా మనకెంతో జ్ఞానం అంటే పంచే కొద్దీ పెంచబడుతుందన్న ఆహ్, స్థాయిలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత మనకి ఏటంటే మనం ఏదైతే చెప్తామో ఆ వాక్కులు లోపల నుంచి వచ్చేవి సత్యవాక్కులయ్యి అవి ఎలా ఉంటాయంటే దైవం తలిచింది, నేను తలిచింది ఒక్కటే అన్న స్థితిలోకి మనం చేరుకుంటామంట. అదే భగవంతుడి స్థాయి. అలా మనకి చాలా మంది చెప్పారు. ఏంటంటే ఎవరెవరు అని మనం తెలుసుకోకుంటే అహింస పరమో ధర్మః బుద్ధుడు చెప్పాడు. అది ఇప్పటికి శిలాశాసనంగానే ఉంది. అలాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. సేతు మహానుభావుడు. అలాగే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము అని పత్రి సారు చెప్పారు. అలాగే జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పారంటే, "నువ్వేది కావాలో ముందు ఇతరులకివ్వు." ఇది ఎప్పుడూ కూడా అలాగే ఉండిపోతుంది. ఇవి మహావాక్యాలన్నమాట ఇవి. వేదంలో మహావాక్యాలు కొన్నుంటాయి. అహం బ్రహ్మాస్మి.
సర్వం కలువిదం బ్రహ్మ, తత్వమసి. అలా ఈ వాక్యాలు కూడా ఎంతో అద్భుతమైన అన్నమాట. ఇవి కూడా మనం చాలా వరకు శాసనాలుగా ఉండిపోతాయన్నమాట. ఇక్కడ ఇలా తెలిపిన అనేక సత్యాలు ఒక మారు శాసనుడు అనే స్థాయిలోకి మనం వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎన్నో మాటలు మన లోపల నుంచి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎలా ఉంటాం మనం పూర్తిగా ఈ ఒక్కొక్క దశ నుంచి నేర్చుకున్నటువంటి ఆత్మ జ్ఞానము ఒక స్థాయి ఒక భగవంతుడి స్థాయిలోకి మనం వెళ్ళి చేరుకుంటాం అన్నమాట. అప్పుడే మన లోపల నుంచి వచ్చినటువంటి ఇటువంటి వాక్యాలన్నమాట. శాసనుడు అన్న స్థాయిలో పూర్తిగా అంటే ఇక్కడ సీతాకోకచిలుక తన 4 దశలను దాటి అందమైన ఒక రంగులతో సీతాకోకచిలుక చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇక్కడ చాలకుడు నుండి కొంత అంటే ఏమీ తెలియలేని స్థితి చాలకుడిది. వాడలా చరిస్తూ, తిరుగుతూ, తిరుగుతూ ఉంటాడు. రెండవ దశలోకొచ్చేసరికి శ్రవణుడుగా మారుతాడు. అంటే ఏం చేస్తే మనకి ఈ యొక్క ఉన్న సమస్యలు పోతాయి అని అనుకున్నప్పుడు వాడు ఇవ్వడము, తీసుకోవడము నేర్చుకుంటాడు. ఎందుకు అంటే ఎప్పుడైనా నాకు, నా పిల్లలకి ఎటువంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు సహాయం చేస్తారేమోనని. అలాగే ఇంకొక శ్రవణుడు ఇలా వింటూ, వింటూ ఇలా వింటూ, వింటూ ఉంటాడనమాట. ఇలా వింటాడు. ఎన్నో వింటాడనమాట. వినగా, వినగా ఇంకా మరికొంత జ్ఞానాన్ని తీసుకుంటాడు. తర్వాత గ్రాహకుడు. ఏదైతే వాడు విన్నాడో ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రవక్తలు, ఆత్మజ్ఞానులు చెప్పిన క్లాసులు విన్నాడో, అప్పుడు వాడికి లోపల నుంచి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఎందుకు పేదవాడిగా జన్మిస్తున్నాడు? ఎందుకు ధనికుడిగా జన్మిస్తున్నాడు? ఎందుకు తల్లిదండ్రులు లేని వాళ్ళుగా కొంతమంది ఎందుకు జన్మిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తాయన్నమాట. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ సాధకుడు అన్న దశలోకి వెళ్ళినప్పుడు మనం ధ్యానం ఒక్కటే తొలిమెట్టు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే సాధన చేస్తే గంటల గంటల సాధన చేయడం ద్వారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేను తెలుసుకుంటాను. నాకొస్తాయి సమాధానాలు నేను తెలుసుకుంటాను. అప్పుడు ఏదైతే సాధన ద్వారా ఆత్మానుభవాన్ని పొందుతాడో, సూక్ష్మ శరీరం చేసి ఎన్నో అనుభవాలు పొందుతాడో, గత జన్మం తెలుసుకుంటాడో ఇవన్నీ కూడా బోధన దశలోకి వెళ్తాడు. బోధకుడు అనే స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాడికి బోధించడం మొదలు పెడతాడన్నమాట. ఏదైతే తన అనుభవంగా పొందాడో అనుభవమే జ్ఞానం. ఆ బోధనా స్థాయిలో ఎప్పుడైతే బోధించడం మొదలు పెడతాడో కొన్ని సంవత్సరాలు అలా ప్రయాణం గడిచిన తర్వాత ఆ బోధనలోనే ఇంకొంచెం జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆచరణలో పెడతాడన్నమాట. అలా ఆచరణలో పెట్టినప్పుడు అక్కడికి ఒక భగవంతుడి స్థాయిలోకి ఎవరు ఈ భగవంతుడి స్థాయిలోకి వచ్చిన వాళ్ళంటే జీసస్ క్రైస్టు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, పత్రిసారు. ఇలా ఆత్మ ఎప్పుడైతే పరిపూర్ణ స్థితికి రావడానికి ఎన్నో దశలను దాటుతూ, దాటుతూ ఎన్నో దశల నుంచి నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ఒక భగవంతుడిగా మారడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ నోటిలో నుంచి వచ్చినటువంటి సత్యవాక్కులు ఏంటి అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. కృష్ణుడు చెప్తాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. జీసస్ చెప్తాడు ముందు నీకేది కావాలో అది ఇతరులకు ఇవ్వు. అహింస పరమో ధర్మః. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మాటలు మనం ఈరోజు ఎన్నో తెలుసుకుంటున్నాం ఈ మాటల ద్వారా. ఇంత అద్భుతమైన మాటలు ఉన్నాయా అని. మనకెప్పుడు తెలిసింది ధ్యానంలోకి వచ్చి ఒక భగవంతుడిచ్చిన ఈ మాటలను శిలాశాసనంగా మనం తీసుకొని ఆచరణలో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మనము చాలకుడు నుండి శాసనుడు అన్న స్థితిలో మనం చాలా వరకు మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఇంకా ఏంటంటే మనకి ఇలా మనం వెళ్ళిన ప్రయాణంలో కొన్ని అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే కొత్తగా ఎవరైనా మనకి సపోజ్ మన బంధువుల్లో ఇవి వినటం లేదు, చేయటం లేదు అని అనిపించినప్పుడు వాళ్ళకి చెప్పకుండా చక్కగా ఏ ధ్యాన మహాచక్రాలకో, ఏ క్లాసులకో వాళ్ళని వినే విధంగా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మనం వినేటట్టు చేయాలి. శ్రవణుడన్న దశలోకి మనం తీసుకెళ్ళాలన్నమాట. అలాగే చాలకుడి దగ్గర మనం అంటే పూర్తిగా అక్కడ ఏమీ తెలియని స్థితి. అంటే మూలాధార, స్వాదిష్టాన ఈ 3 చక్రాలు కింద 3 చక్రాల దగ్గర కూడా కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఈ దశలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అది మాస్టర్స్ నాకు మంచి అవకాశం ఇచ్చి మరి మీరు కృతజ్ఞతలు మీ అందరికి కూడా.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. బాగుంది మేడం, కాన్సెప్ట్ బాగుంది. చాలకుడు నుండి చాసకుడు వరకు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.